బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగు వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, భీమారం మండలాలకు చెందిన కార్మికులు అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయారు. వెల్లుల గ్రామానికి చెందిన మరిపల్లి అంజాగౌడ్ కుమారుడు అలాగే మరో 6 గల్ఫ్ వెళ్లగా అక్కడ బాంబుల మోత వినిపిస్తోందని వారు తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దుబాయ్లో ఉన్న ఐలాపూర్ కు చెందిన దువ్వ ప్రవీణ్ భయంతో తన సోదరుడికి నిత్యం వీడియో కాల్స్ చేస్తూ అక్కడ బీభత్సాన్ని వివరిస్తున్నాడు. బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన మన్నెగూడెం నూతన జంట కూడా ఈ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ప్రభుత్వం చొరవ చూపి వారిని ఆదుకోవాలని ఇక్కడ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గల్ఫ్ వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మా అబ్బాయి చిన్న అబ్బాయి జశ్వంత్ కూడా ఇప్పుడు దుబాయ్లో షార్జాలో ఉంటున్నారు. అయితే గల్ఫ్ గురించి, ఈ యుద్ధం గురించి చాలా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు అప్డేట్ మేము అబ్బాయితో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ఎట్లాంటి అక్కడ సిచ్యువేషన్ బాగాలేకపోతే వచ్చేసి అని చెప్తే అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు. అందరూ గవర్నమెంట్ కానీ, మా ఇండియన్ గవర్నమెంట్ కానీ, గల్ఫ్ గవర్నమెంట్, దుబాయ్ గవర్నమెంట్ కానీ చాలా కేర్ఫుల్గా అన్నీ చూసుకుంటారు. దానికి ఇట్లాంటి ఏం ప్రాబ్లం లేకుండా మమ్మల్ని అయితే చూసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం మేము వచ్చేస్తాం, అటెండ్ లేదు. ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మాకు ధైర్యం చెప్తుండు. మేము ఇక్కడ ఆందోళన చెందుతుంటే కూడా మాకే ధైర్యం చెప్తుండు. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్తుండ్రు. కాబట్టి మనం కూడా అయితే ఈ యుద్ధం, ఇట్లాంటి యుద్ధాలు అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బ్రతుకుదెరువు కొరకు మనం అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి రావడం చాలా ఆందోళన గురి చేసే విషయం ఇది. కాకపోతే ఖండించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం బ్రతుకుదెరువు కొరకు మన వాళ్ళు అందరూ, మనం కానీ మన వాళ్ళు కానీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఇట్లాంటి పరిస్థితి జరిగితే ఇంకెక్కడ మనకు బ్రతుకుదెరువు మరి ఎట్లా అనేది ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. బతుకుదేరు కొరకు మా తమ్ముడు దువ్వ ప్రవీణ్ అని దుబాయ్ వెళ్ళాడు. గత 8 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాడు. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ వెళ్తాడు. మొన్న ఈ లొల్లుల కారణంగా బాంబులు పడ్డాయని, ఇజ్రాయెల్ పడ్డాయని, భయాందోళనకు గురయ్యాయని మేము ఫోన్ చేస్తే, అన్న మేము ఇక్కడనే మంచిగానే ఉన్నాము, మాకు ఎలాంటి భయం లేదు, ఇక్కడ మీరేం భయపడకూడదు, మాకు ఇక్కడ డ్యూటీకి రాకుండా రూములే ఉండదు, భయాందోళనకు గురి కాకూడదు అని చెప్పారు. అందుకొరకే మేము రోజు వీడియో కాల్ చేసుకుంటాం. మా తమ్ముడికి కానీ, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కానీ ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు సంబంధించిన వారందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే బతుకుదేవి కోసం బయట దేశం వెళ్ళారు గల్ఫ్ దేశాలు. నేను 20 సంవత్సరాలు గల్ఫ్ దేశంలో సౌదీ అరేబియాలో ఉండి వచ్చాను. ఈ పాలన దుబాయ్లో మా తమ్ముడు, మా బామ్మరిది, మా కొడుకు, మా కుటుంబ సభ్యులు ఒక 5-6 సభ్యులు ఉంటారు. అందులో నేను కూడా ఉన్నా. మొన్నటిదాకా ఉన్నా. ఒక నెల 2 నెలల ముందు వచ్చేసిన కానీ ఇప్పుడు ఈ యుద్ధం అవుతుంది అంటే బాధాకరము. ఇలాంటి యుద్ధం కాదు. వలస పోయిన మా చుట్టాలు, బంధువులు, మా తమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరికీ పక్కనే ఉన్నారు. అందుకోసం బాధాకరం అనిపిస్తుంది. దీన్ని ఏదైనా చేసి ప్రధాని గారు ఏదైనా చేసి దీన్ని గొడవ ఆపేట్టు చూడాలా. ఎందుకంటే బతుకదు వాళ్ళందరూ బతుకుదో కోసం పోయినోళ్ళు మళ్ళీ రేపు ఏదైనా అయితే జరిగితే కూడా బాగా బాధాకరం ఉంటుంది. అందుకోసం ఇప్పుడైతే మా వాళ్ళు చెప్తున్నారు, ఏది చెప్పినా బాగున్నాం, మంచిగా ఉన్నాం, మాకేం అంతేం లేదు, మాకేం కష్టం అంతేం లేదు, కానీ చిన్నగా జరుగుతున్నాయి, డొల్లు జరుగుతున్నాయి, బాంబులు పడుతున్నాయి అని చెప్తున్నారు. అందుకోసమే ఊపిరి పీల్చుకుంటున్నాం ఇప్పుడు కొంచెము. ఇలాంటి యుద్ధాలు కూడా జరగకూడదు. ఎందుకంటే మేము వలస పోయి కష్టపడి సంపాదించి పని చేసుకుని బతికేటోళ్ళము. ఇలాంటి యుద్ధాలు జరిగితే కూడా బాగా కష్టం అవుతుంది. దీన్ని చూసుకొని ఏదన్నా చేసి దీన్ని యుద్ధాలు కాకుండా దీన్ని సామరస్యంగా మాట్లాడుకొని చేసుకునేటట్టు ఉండాలి మీరు. అయితే మా కూతురికి అల్లునికి కొత్తగా పెళ్ళయింది, 2 నెలలు అవుతుంది సౌదీ పోయి. సంతోషం కోసం అక్కడికి పంపించినాం కానీ ఈ బాంబులు వేసుడుకు మాకు కూడా రోజు ఫోన్లు చేసుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అమ్మ మా దిక్కు ఏం లేదు, బాగానే ఉన్నాము అంటుండే కానీ మాకు కూడా భయం ఉంటుంది కదా. అయితే ఈ ప్రభుత్వం అన్నది కొద్దిగా చర్య తీసుకొని పిల్లలకు ఆందోళన, ఎంతో పబ్లిక్ ఉంటారు అక్కడ,
మీరు ప్రభుత్వం కోరేది ఏంటంటే కొంచెం మా పిల్లలకు సేఫ్టీ, అందరూ పనుల కోయిలు కాబట్టి అందరి గురించి ఆలోచించి ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలా, బాంబులు వేయకుండా చూడాలని కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో అటు పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సిచ్యువేషన్, అక్కడ చిక్కుకున్న చాలా మంది తెలుగు ప్రజలకు సంబంధించి కుటుంబాలు కూడా ఆందోళనతో ఉన్నాయి. వారికి సంబంధించి వారందరినీ కూడా త్వరగా సత్వరమే ఇండియాకి రప్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు. తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి శివని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, చెప్పండి, పశ్చిమాసియాలో సిచ్యువేషన్ కు సంబంధించి అటు భారతీయ కుటుంబీకులు ఆందోళనతో ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ ప్రస్తుతం ప్రజెంట్ 5వ రోజు ఈ యుద్ధం అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇటు పశ్చిమాసియాలు గల్ఫ్ కంట్రీస్ అయిన 6 దేశాలు ఏవైతున్నాయి, 6 దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈ 3 దేశాలు మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా 6 దేశాలు ఏవైతున్నాయి, గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న 6 దేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇటు దుబాయ్ కానీ, కువైట్, యుఏఈ, జోర్దాన్, బెహ్రెయిన్, ఈ దేశాలు కూడా ఇరాన్ చేసే దాడుల వల్ల ప్రభావితానికి గురవుతున్నాయి. దాని ద్వారా ఆ దేశాల్లో నివాసించిన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా తెలుగు వారు కూడా అక్కడ కార్మికులు కానీ, అక్కడ స్థిరపడ్డ వారు కానీ, ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిన వారు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అంటే వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పేది ఒకటే, అంటే వీరు కంగారు పడుతున్నారని, వారు అంతా బాగుందని చెప్తున్నారు తప్ప అక్కడ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానివల్ల మాకు ఇబ్బందిగా ఉందంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నవాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్నవారు కానీ, వారి గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు అయితే వారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులను స్వస్థలాలకు చేర్చాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వేడుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా వారంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇరు దేశాలు కూడా, అంటే అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిపి ఇటు ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు హెజ్బుల్లా అనే మరో దేశం కూడా ఇరాన్ కు పక్కనే ఉంటుంది, అది ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆర్థిక మూలాలపై ఇద్దరు కూడా దాడులు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇరాన్ పై ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఈ ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని, అంటే రక్షణ రంగ వ్యవస్థ, మరోవైపు మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా దెబ్బ కొట్టడం ద్వారా ఆర్థికంగా ఆ 2 దేశాలు కూడా నష్టం జరిగేలాగా చేయాలనేది ఇరాన్ కూడా భావిస్తోంది. అసలు ప్రధానంగా యుద్ధం అనేది ఇక్కడ ఈ ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు అనేవి ఎక్కువగానే, ప్రెసెంట్ కనుక చూస్తే 460 కేజీలకు పైగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అది కూడా యురేనియం నిల్వలు కూడా ప్రధానంగా శుద్ధి చేసి, అంటే 90% యురేనియాన్ని వైద్య రంగంలో కూడా వినియోగిస్తుంటారు. ఇటు క్యాన్సర్ పేషెంట్లు కూడా దీన్ని వినియోగిస్తారు. అందుకనే ఈ క్యాన్సర్ పేషెంట్లకు యురేనియం సంబంధించిన ట్రీట్మెంట్లు వాడే సందర్భంలోనే వారికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో అది హీట్ కూడా ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా క్యాన్సర్ కట్టలను కరిగించడానికి యురేనియం వినియోగిస్తారు. కానీ ఈ అణుబాంబులు తయారు చేయడానికి కూడా ఇదే యురేనియం వినియోగిస్తారు. అంటే ఒకవైపు లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. నష్టం, లాభాల వల్ల ఏంటంటే ఈ వ్యాధిని ఏమవుతుంది, నష్టం అనేది ప్రజల ప్రాణాలను పలుకుంటుంది. అంటే దాంట్లో ప్రధానంగా 60 నుంచి 60% వరకు యురేనియం శుద్ధి చేస్తారు. కానీ దాన్ని 90% వరకు అతిగా శుద్ధి చేయడం ద్వారా దాని నుంచి ఈ అణుబాంబు తయారు చేసేందుకు వినియోగిస్తారు. దానిలో భాగంగానే ఈ యురేనియం నిల్వలు ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా వారి దగ్గర ప్రెసెంట్ కనుక చూసుకుంటే 460 కేజీల యురేనియం నిల్వలు ఉన్నాయి. దాని ద్వారా 11 అణుబాంబులను తయారు చేయొచ్చు. కానీ ఆ ఒక్క అణుబాంబు ప్రభావం అనేది దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. పేలితే కనుక దాని రేడియేషన్ మాత్రం 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాని ద్వారా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ అణుఒప్పందాల చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం అనేది జరుగుతోంది. అంటే అమెరికా ముందే మరి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి తయారు చేసేందుకు, 11 అణుబాంబులు ఇప్పటికిప్పుడు తయారు చేసే ముడి సరుకు మా దగ్గర ఉంది, యురేనియం మా దగ్గర ఉంది, మమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళే లేరు అనేది ప్రధానంగా అమెరికా వద్ద చెప్పిన నేపథ్యంలోనే ఈ యుద్ధానికి ఈ పరిణామాలని కూడా దారితీశాయనేది కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక యుద్ధం అటు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీని ద్వారా అనేక విధాలుగా ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. అక్కడ ఈ ఖతార్ ఎయిర్వేస్ కూడా ఇప్పుడే మూసివేశారు. ఇరాన్ అక్కడ ఖతార్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఆ ఎయిర్లైన్స్ కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఆ విమాన రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని దేశాల నుంచి ఇంకా సక్రమ మార్గంలో, అంటే సరైన పద్ధతిలో విమానాలు అనేవి రాకపోకలు కొనసాగించడం లేదు. కానీ అక్కడ చిక్కుకున్న భారతీయులు కానీ ఇతర దేశాల ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంత త్వరగా వారి కుటుంబ సభ్యులైతే ప్రభుత్వాలను వేడుకుంటారు, వీరంత త్వరగా వారిని తీసుకురావాలని కూడా కోరుతున్నారు. ప్రజెంట్ ఇంకా దాడులు ప్రతి దాడులతో మాత్రం ఈ పశ్చిమాసియా దేశాలు అట్టుడుగుతున్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.
దుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిన్న అబుదాబి నుంచి విమానాల్లో కొంతమంది సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఈ విమానాల రాక ప్రయాణికుల్లో భరోసా నింపుతోంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, విమాన సర్వీసులు రద్దవుతున్న తరుణంలో ఈ 2 విమానాలు క్షేమంగా రావడంతో ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేము చూడ్డానికి వెళ్ళామండి ట్రిప్కి. నేను, మా మదర్, మా సిస్టర్. ఓకే, అక్కడ సడన్గా మేము వచ్చే లోపట్ల ఇలా జరిగిందండి. సో అక్కడ స్ట్రక్ అయిపోయాము. మేము సండే రోజు అండి ఫ్లైట్ ఏరియానా అల్జడాఫ్ అండి. పరిస్థితి నార్మల్గానే ఉండేనండి. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యే అది చాలా కష్టమైంది. టికెట్ బుక్ కొంచెం భయం ఉండే. బట్ మా బ్రదర్ బయట నుంచి బుక్ చేశారండి. లేకపోతే చాలా కష్టం ఉంది బుకింగ్. అక్కడిదక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. బుకింగ్ అనేది చాలా కష్టం ఉంది. చాలా రిలాక్సింగ్ ఉందండి. అక్కడ లోపల అసలు ఏమీ బయట చెప్పట్లేదు, కామ్గానే ఉంది. బట్ ఈవినింగ్ పూట బయటకు పోవద్దని చెప్తున్నారు. భయం ఉండే ఈవినింగ్ పూట బయట పోతే. చూడ్డానికే వెళ్ళానమండి. సో స్టక్ అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ఒక్కసారిగా అక్కడే ఉండిపోవడం అదే అర్థం కాలేదు. అసలు లేదు, చాలా రోజు దాకా నడుస్తుంది అన్నారు. అయితే అర్థం కాలేదు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన యుఎస్ నుంచి బుక్ చేసిండు. ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్గా ఒరిజినల్ యుఎస్ నుంచి వస్తున్నాను. మధ్యలో అబుదాబీలో 10 minutesలో ఎక్కాలి అని అనుకున్నప్పుడు ఆపేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మ్యామ్ అక్కడ? నేను ఫ్రైడే స్టార్ట్ అయ్యాను అక్కడికి అబుదాబీకి. అబుదాబీలో ఎప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం? అదే ఫ్రైడే అంటే సాటర్డే ఐ వాజ్ సపోజ్ టు రీచ్ టు హైదరాబాద్. 10 minutesలో నా ఫ్లైట్ అబుదాబీ నుంచి హైదరాబాద్కి రావాల్సింది, అప్పుడే ఆపేశారు. ఇంకా అప్పటి నుంచి దే టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. కానీ సిచ్యువేషన్ వాజ్ నాట్ గుడ్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ మీరు అక్కడ చూడడం జరిగింది? ఎలా ఉండే మేడం? అంటే మీరు చూసినంతసేపు మిసైల్స్ వస్తున్నాయి, దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అది కాదు కనుక తప్పించుకున్నారు అని అంటే మేము పోతాము. సో మేము డౌన్ టౌన్లో ఉన్నాము. చూడటానికి ఏమో నార్మల్గా అనిపిస్తుంది. రాత్రిపూట మాత్రం అవుతూ ఉన్నాయి. కొంతమంది అయితే చాలా హై ఫ్లోర్స్ నుంచి ఇవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది. సో బేస్మెంట్లోకి వెళ్ళమంటారు. సో అందరూ స్కేరీగా నిద్ర అయితే ఎవరు పోరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. మన కంట్రీ అంటే ఇంకా ఎక్కువ అభిమానం వస్తుంది ఇప్పుడు. సేఫ్గా ల్యాండ్ అయినందుకు ఎలా? చాలా చాలా హ్యాపీ. నేను ఒక్కదాన్నే వస్తున్నాను. బట్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు డిఫరెంట్ స్కెడ్యూల్స్ తోటి వేరుగా వచ్చాము. మా అమ్మాయి కూడా ఆ రోజు సాయంత్రం రావాల్సింది, ఒక 2 hours అబుదాబి రావాల్సింది. తనకి వాళ్ళకి తెలిసి ఆల్రెడీ రీడైరెక్ట్ చేశారు వాళ్ళ ఫ్లైట్ని. సో బట్ నేనేమో కొంచెం అందరూ రాలేదు. సో ఐ డోంట్ నో వాట్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు వాళ్ళు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఇస్తున్నారు అన్నమాట. సో అది కూడా అంతకుముందు హైదరాబాద్ రావాల్సిన వాళ్ళే హైదరాబాద్ రావట్లేదు. ఇప్పుడు వేరే ప్లేసెస్ కూడా రిస్కీగా ఉంది అనేసి ఏది ఫస్ట్ దొరికితే అది రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ కంఫర్టబుల్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చాము, అది హ్యాపీ అంతే. क्या बोल रहे हैं आप उसका? हम लोग जहाँ बुर्ज दुबई में थे वहाँ कोई प्रॉब्लम नहीं था. हम लोग बिल्कुल सेफ थे. हमें अच्छा खाना भी मिल रहा था. एवरीथिंग वाज ऑलराइट. मेंटल प्रेशर था. फिजिकली वी वर एकदम फिट एंड फाइन. मिसाइल डाल रहे बोल के ईरान से आई टोल्ड यू ना, मेंटल प्रेशर था बस. लेकिन अदरवाइज एवरीथिंग वाज फाइन. अभी सेफली लैंड हुआ इधर. वी आर सेफ. भारत माता की जय. वी लव यू. कैसा लग रहा है अभी? क्या बोले तो दुबई से पूरा एयरपोर्ट बंद हो गया था, अभी फिर शुरू कर दिया. क्या बात कर रहे हैं उसके बारे में? हम लोग को बहुत अच्छा फील हो रहा है. वहाँ का जो गवर्नमेंट था उन्होंने भी बहुत सपोर्ट किया, और टूरिस्ट को उनको था कि उनको वहाँ से निकालना है. कुछ फ्लाइट्स उन्होंने अभी ओपन किया है जिससे टूरिस्ट आ रहे हैं, और उनका पूरा सपोर्ट था. और हम लोग बहुत खुश है कि हम लोग अपने होम टाउन वापस आ पाए हैं. थैंक यू.